హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను వీడియోలో రిచ్ ఫ్లేవర్స్తో ఉన్న రుచికరమైన సువాసనతో నిండిన ప్రోటీన్ పుష్కలంగా ఉండే క్రీమీ మీల్ మేకర్ కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి. ఇంకా రెస్టారెంట్ స్టైల్లో చాలా అద్భుతంగా ఉంటుంది కూడా. మనకి చపాతీలోకి, నాన్లోకి, పరాటాలోకి సూపర్ కాంబో రెసిపీ అండి. ఇది పోషకాలతో నిండిన కాకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా, చాలా యమ్మీగా కూడా ఉంటుందండి. సో ఇది తయారు చేయడం చాలా తేలికే. ఇప్పుడు ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని ఆయిల్లో నేను 1 నిమిషం వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే గుప్పెడు కొత్తిమీరని వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేయడం మూలంగా కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. కొత్తిమీరని ఇలా యాడ్ చేసుకొని ఇలా 1 నిమిషం వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయ కాస్త మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా 1 నిమిషం తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా తెల్ల నువ్వులు, అలాగే 10 వరకు జీడిపప్పుల్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా నేను ఇలా ఒక్కసారి కలుపుకుంటున్నాను. తెల్ల నువ్వులు అనేవి తొందరగా వేగిపోతాయి కాబట్టి మనం ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదండి. ఆ తర్వాత టమాటాలు 2 కట్ చేసి ఇలా వేసుకున్నాను. టమాటాని ఇలా బాగా మగ్గించుకుంటే సరిపోతుంది. మూత పెట్టి నేను ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత చూసారా, టమాటా కూడా మనకి చాలా బాగా మగ్గిపోయింది కదా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను 1/3 కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు నేను గిన్నెలో వేడి నీళ్ళల్లో సోయాని వేసుకుంటున్నానండి. ఒక 1.5 కప్పు వరకు తీసుకున్నాను. ఇలా ఒక 5 నిమిషాల వరకు వదిలేస్తున్నాను. సోయా అనేది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా. చల్లారిన తర్వాత ఇలా గట్టిగా పిండి ఒక బౌల్లో వేసుకున్నాను. సో మీకు చూపిస్తున్నాను కదా, సోయా రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇప్పుడు నేను అందులోకి పక్కన పెట్టుకున్న పేస్ట్ని వేసుకుంటున్నాను. మనకి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా, క్రీమీగా ఉండే మీల్ మేకర్ కర్రీ సూపర్గా ఉంటుందండి. అంతేకాదు రెస్టారెంట్ స్టైల్లో చాలా అమోఘంగా ఉంటుంది కూడా. ఆ తర్వాత నేను 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ అంతా పసుపు, 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, 1 టీ స్పూన్ అంతా మసాలా కారం వేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నాను. మసాలా కారం లేకపోతే, కూర కారం అనేది లేకపోతే మీరు గరం మసాలా పౌడర్ కానీ కిచెన్ కింగ్ మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం నేను కుక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న ఈ సోయా చంక్స్ని వేసుకుంటున్నాను. మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఇలా 1 నిమిషం వరకు కుక్ చేసుకుంటున్నాను. పక్కన పెట్టుకున్న మసాలా గ్రేవీలో వాటర్ని ఇలా యాడ్ చేసి వేసుకుంటున్నానండి. మరొకసారి ఇలా కలుపుకుంటున్నాను. మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టి లోపల వరకు కుక్ అయ్యి మనకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అనేది. సో ఇప్పుడు మూత పెట్టి నేను 1 నిమిషం వరకు కుక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు 1 నిమిషం తర్వాత నేను బాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత నేను 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని చిన్న మంట మీదే దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకుంటున్నాను. చివరిగా నేను 1 టీ స్పూన్ అంతా కసూరి మేతి వేసుకొని కలుపుకుంటున్నానండి. కసూరి మేతి వేయడం మూలంగా కర్రీకి ఫ్లేవర్ అనేది అద్దరిపోతుంది కదా. అందుకే నేను కసూరి మేతిని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీరని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వేయడం మూలంగా కర్రీకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇలా 1 నిమిషం వరకు కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి టేస్టీ అయిన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. చూసారా, క్రీమీగా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది కదా. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. గ్రేవీ అనేది ఎంత క్రీమీగా ఉందో చూసారా, టెక్స్చర్ అనేది. సో ఇప్పుడు మనకి రోటీలోకి, నాన్లోకి, చపాతీలోకి కూడా ఈ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది.
ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీని రైస్లోకి, చపాతీలోకే కాకుండా అన్నంలో కూడా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఈ కర్రీ రెసిపీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసి కామెంట్ రూపాన ఎలా వచ్చిందనేది మీ అభిప్రాయం తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అంతేనండి ఇవాల్టి వీడియో. ఇంకా మరికొన్ని వీడియోస్లో కలుద్దాం.